అమెరికా అధ్యక్షుడు విముక్తి దినోత్సవం వేడుకలు జరుపుతూ ఉన్నాడు. కమలా హారిస్ లేదా జోన్ బైడెన్ దిగిపోయిన తర్వాత కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిగా నిలబెడితే ఆ పార్టీ నుంచి ఆపోనెంట్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, గతంలో అమెరికన్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం మళ్ళీ ఒక టర్మ్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. అతను మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే మేము అమలు చేస్తున్నామని చెప్పాడు. అందులో భాగంగా వాళ్ళ దేశంలో అక్రమంగా ఉన్న వాళ్ళందరినీ వెళ్ళగొడుతున్నామని చెప్పేసి అడ్డగోలుగా వేడీలేసి విమానాల్లో ఎక్కించి పంపిస్తూ ఉన్నారు. ఇది మానవీయ కోణంలో చూసినప్పుడు చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఉన్నత విద్యను చదివించినటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఉండొచ్చు, కానీ ఆ విధంగా పంపటం అనేది నాట్ ఓన్లీ ఇండియా, అన్ని దేశాలకు సంబంధించి కథా కార్యక్రమం చేశారు. సో ఇది ఒక భాగం అయితే పెట్టుబడిదారి వారసులు వీరంతా, వాళ్ళ బిడ్డలు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు వీళ్ళంతా వాళ్ళ వారసులు. పెట్టుబడిదారి వ్యవస్థకు పుట్టినటువంటి బిడ్డలు వీళ్ళంతా. పెట్టుబడిదారి వ్యవస్థ అయిపోయిన తర్వాత వీళ్ళు అట్లా చెప్పాల్సి వస్తే పురాతన యుగం, దాని తర్వాత ఆదిమ యుగం, దాని తర్వాత పురాతన యుగం, మధ్యయుగం, దాని తర్వాత వచ్చినప్పుడు బానిస యజమాని యుగం, దాని తర్వాత భూస్వామ్య వ్యవస్థ, దాని తర్వాత పెట్టుబడిదారి వ్యవస్థ. రూపం మారుతూ వస్తుంది, ఆ పెత్తనం చెలాయించుడు అంతే వస్తుంది. దాని తర్వాత పెట్టుబడిదారి వ్యవస్థ తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్కి వచ్చింది. దాని తర్వాత జాతీయ వాణిజ్య విధానం పేరుతోని పెట్టుబడిదారులు అందరూ కలిసి అతని తొండ ముదిరి ఊసర వెల్లిలాగా మారుతూ వాళ్ళ యొక్క ఇన్నర్ బేసిక్ ఫండమెంటల్స్ని పెద్ద ఎత్తున చేసుకుంటూ వస్తున్నారు. ప్రజలు అనేవాళ్ళు ఒక అడ్డా మీద కూలీలాగా చేతులు ముందు పెట్టుకొని పని కోసం ఎదురు చూసేవాళ్ళలాగా, సుతారు పని కూలీలాగా, అమాలీ కూలీలాగా, సిమెంట్ పని చేసే సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీలాగా, బస్తాలు మోసే కూలీలాగా, మార్కెట్లో పనిచేసే కూలీలాగా ప్రజలు ఉండాలనేది పెట్టుబడిదారి సమాజం కానీ దాని వాళ్ళ వారసులు కానీ ఆ విధంగానే వ్యవహరించారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను, గుర్తు చేస్తూ ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, వాళ్ళు ఇందులోనే భాగంగా చైనా, యూరోపియన్ యూనియన్, ఇటు నాట్ ఓన్లీ దిస్ కంట్రీస్, అన్ని దేశాలకు సంబంధించి వాళ్ళు ఈ పెద్ద ఎత్తున వాళ్ళు ఈ సుంకాలు విధించుకుంటూ వచ్చారు. యూరోపియన్ యూనియన్ అంటే సుమారు 19 నుంచి 22 దేశాలు దాకా ఉంటే యూరోప్ ఖండం అంతా. ఆసియా దేశంలో భారతదేశం చేయాలంటే మేజర్ ఇవే కాబట్టి వీటి మీద కూడా విధించినట్టుగా మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా సంబంధించి కూడా అది ఉన్నది. 7 ఖండాల్లో 4-5 ఖండాలు చేశారంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా 200 దేశాల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపించింది అనేది ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. సో ఇందులో ఈ పేరుతోని ఏప్రిల్ 5 నుంచి 2025 ఏప్రిల్ 5 నుంచి వీళ్ళు ఈ కథను స్టార్ట్ చేశారు. మొదట 10% సుంకాల పేరుతోనే, అంటే టారిఫ్లు, ట్యాక్స్ అంటారు. సుంకం అన్నా, టారిఫ్ అన్నా, ట్యాక్స్ అన్నా ఒకటే. వీటిని 10% సుంకం తర్వాత ఏప్రిల్ 9 నుండి, అంటే 2025 ఏప్రిల్ 9 నుంచి ఎంపిక చేసిన సెలెక్టెడ్ కంట్రీస్ మీద చేసుకున్నారు. ఆ విధంగా వీళ్ళు ఆ వ్యవస్థను ముందుకు తీసుకుపోతున్నారు అనేది మనం తెలియజేసాం. సో వాళ్ళ ఫ్రెండ్లీ దేశాల మీద చాలా దగ్గరగా ఉన్నటువంటి ఇంగ్లాండ్ లాంటి వాళ్ళు 500 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద 10% ట్యాక్స్ విధించారు. భారతదేశం మీద అయితే 27% విధించి 1% తగ్గించి 26% చేశారట. చాలా తగ్గినట్టుగా మన పత్రికలు, మ్యాగజైన్లు, టీవీలు చాలా మోడీ గారు, ట్రంప్ ఫ్రెండ్స్ అని పెద్ద ఎత్తున బాకాలు కొట్టారు. సో దాని తర్వాత బేస్ 10%, దాని తర్వాత అది 18%, 16% అమల్లోకి వచ్చింది. చైనా మీద 34% టారిఫ్లు, వియత్నాం మీద 46%, యూరోపియన్ యూనియన్ మీద 20%, యూకే మీద వాళ్ళ ఫ్రెండ్స్ కాడి 10%, జపాన్ మీద 24%, దక్షిణ కొరియా మీద 25% టారిఫ్లు వేశారు. దశాబ్దాల అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా దిద్దుబాటు చర్యగా ట్రంప్ పరిపాలనా విధానాన్ని కొత్త పాలసీ జాతీయ వాణిజ్య విధానం అంటారట ఇది. సో యుఎస్ మార్కెట్లో దోపిడీ చేస్తున్నారని, ఆ విధంగా దోసుకుపోతున్నారని వాళ్ళ మీద ట్యాక్స్లు వేస్తున్నట్టుగా కనపడతా ఉంది. చైనా 34%, వియత్నాం 46% వంటి దేశాలకు విధించిన దానికంటే భారతదేశం యొక్క సుంకాలు తక్కువగా ఉండడంతో లోపల కొంత ఉపశమనంగా ఉంది. నేను ఎప్పటికే చెప్పినా వీళ్ళు మురిసిపోతూ ఉన్నారు. చైనా కంటే 34 వేసారట, మనకి 26 వేసారట, దానికి మురిసిపోతూ ఉన్నారు. వియత్నాం 46 వేస్తే వాళ్ళు కమ్యూనిస్ట్ దేశాలు కదా, ఇండియాకి 26% వేసి మురిసిపోతున్నారు. మార్కెట్ ప్రభావం తగ్గింది. ఈరోజు స్టాక్ మార్కెట్ మనం చూసినప్పుడు సెన్సెక్స్ 0.3% మాత్రమే తగ్గాయి. భారతదేశంలో విధించినటువంటి ఈ ప్రభావం 16% సుంకం, బేస్గా 10%, తర్వాత బంగ్లాదేశ్కి 37%, థాయిలాండ్ మీద 36% ట్యాక్సేషన్ వేశారు టారిఫ్లు, ఇండోనేషియా మీద 32% రేట్లు, అంటే తక్కువగా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంటుంది. సో భారతీయ వస్త్ర ప్రయోజనాలు చేకూరుస్తున్నటువంటి అనేక అంశాల మీద ఈ టారిఫ్లు సంబంధించి బాదురు ఉంది. సో ద్వైపాక్షిక ఒప్పందాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో
సో 2023లో సగటు 17% కలిగి ఉన్న ట్యాక్సేషన్, అది 26% లెవీ మిగతా వారితో పోలిస్తే దౌత్యపరమైన ఉపశమనగా మనం చెప్పుకోవచ్చు. గ్లోబల్ ఎదురుదెబ్బ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్లు 11,000 కోట్ల నుంచి 26,000 కోట్ల దాకా నష్టం జరిగినట్టుగా లెక్క చెప్తున్నారు. ఇంకా లెక్కలు తేలాల్సిన అవసరం అయితే ఉంది. సో వాణిజ్య మండళ్ళు సవాళ్ళుగా ఇది అర్థమవుతుంది. బ్రసెల్స్ హెచ్చరికతోనే దామాషా ప్రతిజ్ఞ చేసింది. దేశీయ సమ్మతిని ఎలిమెంట్ చేస్తూ 51.48 సింబాలిక్ కోట్లతో కెనడాపై సుంకాలను తిరస్కరించింది. సో సరఫరా గొలుసు మార్పుల వల్ల సంస్థల సోర్సింగ్ వ్యూహాలను అంచనా వేయడంలో ఎలక్ట్రానిక్, ఆటోలు, ఆభరణాలు వంటి పరిశ్రమలు అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ డర్టీ 15 వ్యూహం వెనుక ట్రెజరీ డర్టీ 15 అని పిలిచే దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. సో అవి భారతదేశం, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్ సభ్యులతో సహా అమెరికన్ వస్తువులకు అధిక వాణిజ్య పరిమాణాల సుంకం అడ్డంకులు ఉన్న దేశాలు ఇవన్నీ అని భావిస్తారంటే వాళ్ళైతే ట్యాక్స్లు వేయచ్చు. ఈ దేశాలు ట్యాక్స్లు వేస్తే డర్టీ 15 అట. సో వాళ్ళ భాష అది. అంటే ఈ చైనా, ఇండియా, లేకపోతే జపాన్, యూరోపియన్ కంట్రీస్కి సంబంధించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ట్రంప్, మోడీ గారు ఫ్రెండ్స్ అంటున్నారు. మరి మిగతా వియత్నాం, క్యూబా కంటే మనకు తగ్గినట్టుగా, చైనా కంటే తగ్గినట్టుగా ఉంది కాబట్టి అని చూపిస్తూ ఉన్నారు. సో భారతదేశ అమెరికా వస్తువులపై 52% సుంకాలు ఆమోదయోగ్యం కాదు. అందుకే వారు తగిన ప్రతిఫలం ఆశిస్తున్నారు. ఇప్పుడు అందులో సగం చెల్లిస్తారని ట్రంప్ ప్రకటించారు. అమెరికా స్పష్ట వైఖరి నొక్కి చెప్పారు. ఎగుమతులు మందగించినట్లయితే రూపాయి అస్థిరతను స్థిరీకరించడానికి ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అది ఇప్పటికే స్టాక్ మార్కెట్ ఇండియా 11,000 కోట్ల నుంచి 26,000 కోట్లు అనేది లెక్కలు చెప్తున్నారు. ఇంకా లెక్కలు తేలాల్సిన అవసరం అయితే ఉన్నది. సో రాబోయే 6 నుంచి 12 నెలలు అంటే సంవత్సర కాలంలో నిశ్చయ పరిణామాలు ఉంటాయనేది మనకు అర్థమవుతుంది. కీలక రంగాలకు సంబంధించి ఎగుమతులు మందగమనం, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, యుఎస్ ఎగుమతులకు గణనీయంగా దోహదపడే ఈ రంగాలను తగ్గిన పోటీతత్వాన్ని చూడొచ్చు. ఫార్మా అండ్ కెమికల్స్ ప్రస్తుతానికి మినహాయించినప్పటికీ సుంకాలు విస్తరించినట్లయితే భవిష్యత్తు విస్తరణలో అడ్డంకులు ఎదురుకావచ్చు. వాణిజ్యోత్పత్తులు పెరిగి విదేశీ పెట్టుబడిదారులు ఆలస్యం చేయవచ్చు. పెట్టుబడిదారు దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, ప్రత్యామ్నాయ మార్కెట్లు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించి వాళ్ళ బ్లడ్లోనే ఉన్నది వ్యాపారం అనేది. సో ఆ విధంగా దోపిడీ కోసమే వాళ్ళు పుట్టినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో పెట్టుబడిదారి వరపుత్రికలు, పుత్రులు వీళ్ళంతా. సో జీన్స్ అట్లానే ఉంటాయి, పెట్టుబడిదారి సమాజం యొక్క జీన్స్. వీళ్ళకి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఎప్పుడూ ఒక ఆధిపత్య వర్గాన్ని పోషించి ప్రజలందరూ యానిమల్స్ లాగా, ఎద్దులాగా పనిచేయటం, దున్నపోతులాగా పనిచేయటం, గేదెలాగా పాలేయటానికే పుట్టినట్టుగా మిగతా సమాజం అంతా 100కి 99% ప్రజలు పెట్టుబడిదారీ వ్యవస్థలో. కొద్దిమంది క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు పేర్లు మారినాయండి. లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, దాని తర్వాత ఇప్పుడు జాతీయ వాణిజ్య విధానం పేరుతోని, టారిఫ్ల పేరుతోని దోసుకొని వర్ధమాన పేద దేశాల ప్రజలను దోసుకొని వాళ్ళ కింద కూలీలుగా, గుమస్తాలుగా, చదువులు ఎంత ఉన్నా కూడా ఆ పనులే చేసేవాళ్ళగా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. వాళ్ళ యొక్క సహజ శుద్ధ స్వభావమైనటువంటి కార్యక్రమం అది. సో పెద్దలారా, మిత్రులారా, సో అమెరికాని అంతకంటే ఎక్స్పెక్ట్ ఏం చేయలేం అత్యాశలు పెట్టుకున్న వాళ్ళకి సంబంధించి. సో విద్యార్థులు అనేక దేశాల వాళ్ళు అక్కడ నివసించడానికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాము. సో అందుకోసం వీటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.